ప్రియులారా, ఇప్పుడు నేను మాట్లాడేది దేవుడు లేడని చెప్పే నాస్తికులను బట్టి వాళ్ళని గూర్చి కాదు నేను మాట్లాడేది. దేవుడు లేడని చెప్పే వాళ్ళే నాస్తికులు అనుకుంటున్నాం మనం. దేవుడు ఉన్నాడని చెప్పే నాస్తికులు ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ లేడు అన్నట్లే బ్రతుకుతారు. వాళ్ళను గురించే ఈ 53వ కీర్తనలో రాయబడింది. చూడండి దయచేసి. వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి దయచేసి. 4వ వచనం, దేవునికి ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు, పాపాత్ములకు తెలివి లేదా? వీళ్ళెవరు అనంటే దేవుడు లేడు అనుకునేవాళ్ళు కాదు. ఉంటే ఉన్నాడులే, ఆయనతో మాట్లాడాల్సిన అవసరం మాకేంటి, ప్రార్థన చేయాల్సిన అవసరం మాకేంటి. దేవుడు ఉంటే ఉన్నాడు. దేవుని ప్రజలను ఆహారం మృంగినట్టు మృంగుతారట. అంటే దేవుని భయము లేకుండా ప్రవర్తిస్తారు. దేవుడు ఉన్నాడు కానీ మమ్మల్ని ఏం చెయ్యడు అనే ధీమా. అలాంటి వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారు ప్రియులారా. 94వ కీర్తన చూడండి దయచేసి. 5వ వచనం, యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకొని వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు. 94వ కీర్తన 5వ 6వ వచనం. దేవుడు లేడంటే లేడని కాదు, ఈ సిచ్యువేషన్లో, ఈ సన్నివేశంలో ఆయన యాక్టివ్గా లేడు. అది ఉంటే ఎక్కడో ఉన్నాడు. నేనున్న స్థలములో, నేనున్న సన్నివేశంలో నన్ను చూస్తూ, నన్ను గమనిస్తూ దేవుడు లేడు. తన స్థలంలో తాను ఉన్నాడు. ఇక్కడైతే లేడు. నేను ఏమైనా చేయవచ్చు, నేను పాపం చేయవచ్చు, అన్యాయం చేయవచ్చు, దేవుని ప్రజలను నలగగొట్టొచ్చు. దేవుడుంటే ఉన్నాడేమో ఎక్కడైనా, నన్నేం చేయలేడు ఆయన అని బరి తెగించినటువంటి భక్తిహీనులు ఇంకొక రకం నాస్తికులు. దేవుడు అసలే లేడు అనుకోవడమే కాదు, ఉంటే ఉన్నాడు కానీ నా బ్రతుకులో జోక్యం చేసుకోడు, నా దుర్మార్గాలకు అడ్డం రాడు, నేను ఏమైనా చేస్తాను అనుకుంటాడు. యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించుట లేదు అనుకుంటారు. అలాగ అనుకున్న వాళ్ళే మతోన్మాదులు. మతోన్మాదం పెరిగిపోయి ఆడపిల్లలను రేపు చేస్తున్నారు. మతోన్మాదం పెరిగిపోయి దైవజనులను పొడిచి చంపేస్తున్నారు. చంపుతామని బాహాటంగా ప్రకటిస్తున్నారు. మరీ నానాటికి సమాజంలో ఇలాంటి ట్రెండ్, ఇలాంటి వైఖరి ఎక్కువైపోతూ ఉంది. మొన్నటికి మొన్న ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తారీఖున అక్కడ ఒక 3 జిల్లాల్లో మొత్తం అందరూ క్రైస్తవులుగా మారిపోయారట. ఈ 3 జిల్లాల క్రైస్తవుల ఇళ్లల్లోకి జొరబడి 5,000 మంది కార్యకర్తలు అక్కడ ఆడపిల్లలను బట్టలు విప్పించి రోడ్డు మీద ఊరేగించి అవమానించి రేపు చేసి చంపేస్తాం, వాళ్ళ చిన్న పిల్లల్ని కూడా కోళ్లను కోసినట్టు మెడకాయలు కోసేస్తాం అని ప్రకటించాడు ఒకడు. తర్వాత యూటర్న్ తీసుకొని లేదు నేను అలాగని లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవడో నా ముఖం పెట్టి అలాగా తయారు చేశాడు అన్నాడు. కానీ ఏమో మనకు తెలీదు. మణిపూర్లో అయితే చేశారుగా, మణిపూర్లో చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సహకరించారు, దేశాన్ని ఏలుతున్న పార్టీయే సహకరించింది. ఆ ఆధారాలు బయటపడ్డాయి గనక మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఊరికనే చేస్తాడు రాజీనామా. ఆ మైతీ ప్రజలు తుపాకులు ఎత్తుకుపోతారు, వాళ్ళని ఎత్తుకుపోనియండి, ఆటంకపరచకండి అని బీరేన్ సింగ్ గారు చేసిన ఫోన్ కాల్ బహిర్గతమైంది. దాన్ని అనలైజ్ చేశారు. కరెక్ట్గా ఆయనదే, 99% అయింది అని తేలిపోయింది. అప్పుడు రిజైన్ చేశాడు. రాను రాను ఎక్కువైపోతుంది. వీళ్ళు అనుకునేది ఏంటంటే దేవుడు అసలే లేడని కాదు, దేవుడు ఉన్నాడు కానీ నన్ను శిక్షించే దేవుడు లేడు, నా అక్రమాలను పట్టించుకునే దేవుడు లేడు, నన్ను ఆపగలిగే దేవుడు లేడు అని దేవుని సంఘాన్ని వారు హింసిస్తూ, దాడులు చేస్తూ, చిత్రహింసలు పెడుతూ, సంఘాలను పాడు చేస్తూ, కుటుంబాలను పాడు చేస్తూ విచ్చలవిడిగా పేటరేగిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో దేవుడు ఉన్నాడు కానీ తీర్పు తీర్చే దేవుడు లేడు, దండించే దేవుడు లేడు, అక్రమాలను పట్టించుకునే దేవుడు లేడు అనుకుంటున్నటువంటి భక్తిహీనుల సమాజం నానాటికి పెరిగిపోతున్న దశలో ఒక మంచి శుభవార్త దేవుడు ఇక్కడ మనకు చెబుతున్నాడు. ఏమిటంటే 5వ వచనం, భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి. ఎవరు వీళ్ళు? దేవుని భయము లేని ఆస్తికులు, దేవునికి భయపడని ఆస్తికులు వీళ్ళు. భయకారణము లేకుండానే వారు భయాక్రాంతులైపోతారట. నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, 6వ వచనం, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఒక విషయం చెబుతున్నాను, 2వ రాకడను గూర్చి ఈ కీర్తన ప్రవచిస్తోంది. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. సియోను అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవపర్వతము అన్నమాట. అక్కడ నుండి దేవుని ప్రజలకు రక్షణ వస్తుంది. ఈ పరలోకంలో ఉన్న సియోను పర్వతం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనకు కనబడుతున్నది. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడైతే మనందరము సియోను కొండ దగ్గరకు వచ్చామట. దేవుని బిడ్డలారా, మనందరం రక్షణ పొందిన వాళ్ళు ఎక్కడికి వచ్చాము అనంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, ఇప్పుడైతే సియోను కొండకు మనం వచ్చాము. దేవుని బిడ్డలారా, ఈ సియోను కొండ పరలోక పట్టణపు పునాది అన్నమాట. అక్కడ నుండి మనకు సహాయం వస్తుంది. ఈ కడవరి దినాలలో దేవుని సంఘానికి ఒక ఆదరణ వాక్యం ఏమిటంటే, మతోన్మాదము చాలాసేపు ఇంకా నిలవదు. వీళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే సౌదీ అరేబియా లాగా మన దేశాన్ని కూడా ఒక మతరాజ్యం చేసేస్తాము అనే కలలు కంటున్నారు. కానీ దేవుని వాక్యం ఎరిగిన వాళ్ళని గనుక నేను చెబుతున్నాను, వాళ్ళ కల ఎప్పటికీ నెరవేరదు. మరి సౌదీ, ఇస్లాం కొరకు సౌదీ ఉంది కదా, మా సనాతన ధర్మానికి మా దేశం ఒకటి ఉండాలి కదా అనుకుంటున్నారు. ఆ మతం కూడా ఉండదు, ఇస్లాం ఉండదు, హైందవం ఉండదు, ఏ మతం కూడా ఉండదు. ఒకానొక దినము రాబోతుంది, సియోనులో నుండి తన ప్రజలకు దేవుడు సంరక్షణ పంపించినప్పుడు
ఏం జరుగుతుందంటే ఈ మతములన్నిటిని కూడా రద్దు చేయడానికి ఒకడు వస్తాడు. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము దయచేసి 4వ వచనం. 2వ తెస్సలోనిక 2:4. ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు పూజింపబడుచున్న దానంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుణ్ణని కనబరుచుకొనుచు. ఇది జరగనున్న చరిత్ర, రేపటి న్యూస్ పేపర్ ఇది. ఒకానొక దినము రాబోతోంది. క్రీస్తు ప్రజల మీద జరుగుతున్న దాడులన్నిటికీ జవాబుగా అన్ని మతాల మీద దాడులు చేసే ఒకడు వస్తాడు. అన్ని మతాలను వాడు రద్దు చేస్తాడు. క్రైస్తవ మతాన్ని కూడా రద్దు చేస్తాడు. అన్ని మతాలను కూడా రద్దు చేస్తాడు. క్రైస్తవ మతాన్ని కూడా రద్దు చేస్తాడు. చేసి కొత్త మతాన్ని స్థాపిస్తాడు. నేనే దేవుడని అంటాడు. వాడు వచ్చే రోజు చాలా దగ్గరలో ఉన్నది ప్రియులారా. వాడు వస్తాడు కానీ ప్రపంచ రాజ్యాన్ని స్థాపిస్తాడు కానీ ఎక్కువ కాలం పరిపాలించడు. వాడు 42 నెలలు మాత్రమే పరిపాలిస్తాడు. ఓన్లీ 42 months, అంటే 3.5 సంవత్సరాలు. దినాలు లెక్కేసుకుంటే 1260 దినాలు. అంతే వాడి పరిపాలన. ఆ 3.5 ఏండ్ల తర్వాత వాడి సామ్రాజ్యం కుప్పగూలిపోతుంది. ప్రకటన 13వ అధ్యాయము దయచేసి 5వ వచనం. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. 42 నెలలేనట, 3.5 సంవత్సరాలే. ఆ 3.5 సంవత్సరాలు అయ్యాక వాడి రాజ్యం కూలిపోతుంది. మళ్ళా ప్రపంచమంతటా అల్లకల్లోల పరిస్థితి. ఇంకో 3.5 సంవత్సరాలు అనిశ్చిత పరిస్థితి. ఎవడు రాజో ఎవడు పరిపాలకుడు అర్థం కాదు. అరాచకం ఏర్పడుతుంది. ఉగ్రత పాత్రలు దేవుడు కుమ్మరిస్తాడు. ఆ ఉగ్రత నుండి దేవుడు తన ప్రజలను కాపాడుతాడు. ఇంకా ఎవ్వరికి సంరక్షణ ఉండదు. ఉగ్రత పాత్రల ద్వారా భూలోక ప్రజలందరూ నాశనం అయిపోతారు. కానీ ఎవరి నొసలు మీద గొర్రె పిల్ల నామము లిఖించబడిందో, దేవుని ముద్ర ఎవరి మీద ఉన్నదో వాళ్ళని దేవుడు కాపాడుతాడు. ఒక 3.5 నెలలు ఓపిక పడితే అయిపోయింది, సమస్యలన్నీ పరిష్కారం. ఆ 3.5 నెలలు అయిన తర్వాత ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, భూజనులందరూ ఆయన్ను చూచి రొమ్ము కొట్టుకొందురు, ఆయన్ని పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు. ఇది ఆ 7 సంవత్సరాల చివరన జరిగే అద్భుత సంఘటన. ఇప్పుడు మీరు నన్ను ఎలా చూస్తున్నారు, యేసయ్యను చూస్తారు అలాగూ. మీ బంధువులు, మీ మిత్రులు, మీకు కావలసినటువంటి ప్రియమైన వారు, మరణించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అప్పుడు చూస్తారు. గొప్ప గొప్ప దైవజనులందరూ వచ్చేస్తారు. పౌలు వస్తాడు, పౌలు, ఏలియా, ఎలీషా, అందరూ, ఇంకా మరణం చూచిన వాళ్ళు, చూడకుండా పోయిన వాళ్ళు అందరూ వస్తారు. యేసు ప్రభు వస్తాడు, మరియం వస్తుంది, ఆదాము, హేబెలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మార్టిన్ లూథర్, భగత్ సింగ్ అయ్య గారు, డానియల్ అయ్య గారు, అందరూ వస్తారు. యేసు ప్రభు వారు దృశ్య రూపంలో మనం ఆయనకు సెకండ్ ఇవ్వచ్చు, కౌగలించుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు. అప్పుడు దేవుడు లేడనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. దేవుడు అసలే లేడనే నాస్తికులు ఉండరు.
అక్రమమును దండించే దేవుడు లేడనే నాస్తికులు కూడా ఉండరు. ఈ రెండు వర్గాలు ఉండవు. ఇక అందరూ ఒప్పుకుంటారు, నిజంగా దేవుడు ఉన్నాడు రోయ్ అని ఒప్పుకుంటారు. ఆయన దుర్మార్గులను శిక్షించే దేవుడు అని కూడా ఒప్పుకుంటారు. ఎందుకంటే రెండవ రాకడలో యేసు ప్రభువు వారు తీర్పరిగా వస్తాడు. ఆయన శిక్షించేవాడుగా వస్తాడు. భూజనులందరూ ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? బాబోయ్ నాయన నెత్తి నోరు బాదుకుంటారు. ఎందుకు? ఎందుకంటే ఆయన ఉగ్రమూర్తిగా వస్తాడన్నమాట. ఆ రోజు కంటే ముందు యేసు రక్తము ద్వారా తమ పాపాలు కడుక్కున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళందరూ ఆయన వెనుకుంటారు. ఆయన సంఘంలో, ఆయన పెండ్లి కుమార్తె సంఘంలో చేరిపోతారు. వాళ్లకు మాత్రం ఆయన చిరునవ్వు ముఖం కనబడుతుంది. మిగతా అవిధేయులందరికీ ఆయన ఉగ్ర రూపం కనబడుతుంది. గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చెను. ఆ రోజు ఒక్క నాస్తికుడు ఉండడండి. దేవుని ప్రజలను హింసించాలనే వాళ్ళు ఉండరు. భూమి మీద క్రైస్తవం లేకుండా తుడిచిపెట్టేస్తామనే వాళ్ళు ఉండరు. భూమి మీద క్రైస్తవం లేకుండా తుడిచిపెడతానన్నాడు ఎంపరర్ నీరో. భూమి మీద క్రైస్తవం లేకుండా తుడిచిపెట్టేస్తానన్నాడు జోసెఫ్ స్టాలిన్. ఎందరో అన్నారు అలాగా. క్రైస్తవుడు అన్నవాడు లేకుండా తుడిచిపెట్టేస్తానన్నారు. అసలు దేవుడు అన్న మాటే భూమి మీద లేకుండా తుడిచేస్తానన్నారు కార్ల్ మార్క్స్ గారు. ఐ విల్ వైప్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ హిజ్ యూనివర్స్ అన్నాడు. ఈ వాదాలన్నీ చెత్తబుట్ట దాఖలైపోతాయి. ఎవడైనా దేవుడు లేడు అంటే మూతి మీద కొడతారు వాడు. అరే వచ్చాడు చూడండి రా. ఒట్టిగానే రావడం కాదు, భూలోక న్యాయాధిపతిగా ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సమాజమా కొంచెం ఓపిక పట్టండి. మన విడుదల సమీపమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ప్రకటించడంలో మెళుకువగలిగి ఉండండి. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకొనండి, తలలెత్తుకొనండి. మీ విడుదల సమీపించి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నారు. ఎవరా బుద్ధిహీనులు అంటే అసలే లేడని కాదు, ప్రార్థన చెయ్యని బుద్ధిహీనులు. దేవుని ప్రజలను ఆహారం మింగినట్టు మింగుతుండేవాళ్ళు. అంటే దేవుడంటే భయం లేదు, దేవుని ప్రజలంటే గౌరవం లేదు. వీళ్ళందరూ పిచ్చోళ్ళు దేవుడు దేవుడు అంటా తిరుగుతారు అనుకుంటున్నాడు. అసలు పిచ్చోడు వాడే అని వాడికి అర్థమవుతుంది రెండవ రాకడ సమయంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోనులో నుండి యెహోవా వారికి రక్షణ పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరం ఎదురు చూద్దాం. మన ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఇంకా ఎక్కువ సమయం ఉండదు ప్రియులారా. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు ప్రారంభమైపోయినాయి. ఇంకొక 4-5 యుద్ధాలు జరుగుతాయి. ఇంకో 4-5 యుద్ధాలు జరిగిన తర్వాత పెద్ద యుద్ధం ఒకటి జరుగుతుంది. రష్యా, జర్మనీ, ఇరాన్, లిబియా, అనేక దేశాలు, బహుళ దేశాలు కలిసి ఒక్క చిన్న దేశమైన ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వస్తాయి. ఇజ్రాయెల్ను నేలమట్టము చేయాలి, అసలు ఇజ్రాయెల్ అనేది లేకుండా చెరిపోయాలి అని వస్తారు. లక్షల మంది సైనికులు వస్తారు. యెహోవా దేవుడు దిగివచ్చి ఫరో సైన్యాలతో పోరాడినట్టు ఆయన పోరాడుతాడు. ఆ లక్షల మంది శవాలైపోతారు. ప్రియులారా, ఆ తర్వాత వీడు వస్తాడు. ఎవడు? అన్ని మతాలను అబాలిష్ చేసి నేనే దేవుణ్ణనే దుర్మార్గుడు వస్తాడు. అన్ని మతాలను అబాలిష్ చేసి నేనే దేవుణ్ణని చెప్పుకునే దుర్మార్గుడు వస్తాడు. అయినా భయపడకండి, ఎక్కువ టైం ఉండడు వాడు. 3.5 సంవత్సరాలే.
ఆ తర్వాత వాడు కుప్పకూలిపోతాడు. ఇంకొక 3 ఏండ్లు దేవుడు భూమి మీద ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతాడు. అప్పటికే మధ్యాకాశంలోకి దేవుని సంఘం వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలనేమో అడవిలో కాపాడుతాడు. క్రైస్తవ సంఘాన్ని ఏమో మధ్యాకాశానికి తీసుకెళ్ళి కాపాడుతాడు. ఇక 3వ వర్గం ఉందే, దేవుళ్ళు కాని వారిని ఆరాధించేవాళ్ళు, ఈ ప్రపంచ నియంత్రణ మొక్కేవాళ్ళు. వాళ్ళకు ఉంటుంది ముసళ్ళ పండుగ. ఇశ్రాయేలేమో అరణ్యంలో సేఫ్గా ఉన్నారు. దేవుని సంఘం ఆ వారం మధ్యలోనే వెళ్ళిపోతుంది. 70వ వారం మధ్యలోనే అక్కడ పైన ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరంటే మనల్ని కొట్టినోళ్ళు, చర్చిలు తగలబెట్టినోళ్ళు, సేవకులను చంపినోళ్ళు, రేపులు చేసినోళ్ళు, వీళ్ళు ఉంటారు. వాళ్ళ మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడేది 2వ అర్ధవారము. ప్రియులారా, ఇదంతా దేవుని టైం టేబుల్. ఈ భూమి మీద సమస్తము దేవుని టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. భయపడవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎన్ని శ్రమలైనా రాని ఆఖరికి జయం దేవునిది, దేవుని సంఘానిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది నన్ను అడుగుతుంటారు, బ్రదర్ మళ్ళీ బీజేపీ గెలుస్తూ ఉంది, మనకు ఇబ్బందులు వచ్చేస్తాయి, శ్రమలు వచ్చేస్తాయి అంటే ఎవరు గెలిచినా పర్వాలేదు బ్రదర్, ఏం భయపడొద్దు. వీళ్ళందరినీ పక్కకి నెట్టేసి నేనే దేవుణ్ణి, నేనే రాజుని అనేవాడు వెనకొస్తున్నాడు. ఎక్కువ టైం లేదు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఎవరు ఏలినా మనం పట్టించుకోవద్దు. దేవుని టైం టేబుల్ మనకు తెలుసు. అతి త్వరలోనే ప్రపంచ ఏక ప్రభుత్వం రాబోతుంది. ఆ ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.5 నెలలకు వాడు కూలిపోతాడు, మనం మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకో 3.5 సంవత్సరాలు ఈ భూ ప్రజలందరూ భయంకర శ్రమలు అనుభవిస్తారు, కానీ రక్షణ పొందే అవకాశం ఉండదు. ఏడుస్తారు, పండు కొరుకుతారు, దేవుణ్ణి దూషిస్తారు, మాకెందుకు ఈ గతి అంటారు. ఇప్పుడు మారు మనసు పొందుతామంటారు, అవకాశం ఉండదు. గాడ్స్ టైం టేబుల్, ఈ టైం టేబుల్ ప్రకారం అన్నీ జరుగుతూ ఉన్నాయి. గనుక ప్రియులారా, తెలివైన వాళ్ళు చేసే పని ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి, ఆయన మన బ్రతుకులలో జోక్యం చేసుకునే దేవుడని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బ్రతుకులలో, లోక రాజకీయాలలో, సామాజిక వ్యవహారాలలో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లేడనుకోకండి, ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు, చూస్తున్నాడు. ఉగ్రత నీ మీదికి పంపడానికి ఒక టైం ఆయన చూస్తున్నాడు. తన బిడ్డలను కూడా చూస్తున్నాడు. వారిని కాపాడడానికి కూడా ఆయన వారి మీద దృష్టి పెట్టాడు. ప్రకటన 3:10 చెప్పాడు, కాబట్టి భూనివాసులను శోధించుటకు, ఫిలదెల్ఫియా సంఘమా, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవచ్చున్న శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. దేవుడున్నాడు, దుర్మార్గులను కనిపెట్టి చూస్తున్నాడు, భక్తి పరులను కూడా కనిపెట్టి చూస్తున్నాడు. వీళ్ళను కాపాడడానికి దేవుడు వారి మీద దయాదృష్టి నిలిపాడు. దుర్మార్గులను శిక్షించడానికి ఆయన కన్నెర్ర చేసి కోపంగా చూస్తున్నాడు. ఒక టైం కాలము సంపూర్ణమైనప్పుడు యేసయ్య మరియ గర్భంలో పుట్టాడు. అలాగే కాలము సంపూర్ణమైనప్పుడే అన్నీ జరుగుతాయి. కనుక మనకి ఇబ్బంది లేదు. దేవుని ప్రజలందరూ ధైర్యం తెచ్చుకోనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొందరలో ఒక టైం రాబోతోంది. యేసును దూషించిన ప్రతి ఒక్కరూ పొలాలకు, చెరువుగట్లకు అడ్డం పరిగెడతారు, పంచెలు ఊడిపోయిందాక.
ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు. యేసును దూషించి చెడ్డ మాటలు కూడా తిట్టి బూతులు మాట్లాడి యథార్థత లేకుండా, లాజిక్ లేకుండా, న్యాయం లేకుండా మాట్లాడుతున్న ఇంటర్నెట్ నిండా. కానీ వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, ఎంతసేపురా, ఇంకెంత, ఇంకా కొన్ని సంవత్సరాలు మాత్రమే. 2000 సంవత్సరాలు క్రైస్తవ సంఘం కనిపెట్టింది. దేవుడు ఇంకా ఊరుకుంటున్నాడు, ఆలస్యం చేస్తున్నాడని వీళ్ళు రెచ్చిపోతున్నారు. కానీ దేవుడే కనుక కన్నెర్ర చేసి వాళ్ళని చూస్తే ఎవడు నిలబడలేడు. రోషము గల దేవుడుగా, పౌరుషము గల దేవుడుగా, నీతిగల న్యాయాధిపతిగా, భూలోక న్యాయాధిపతిగా, దుర్మార్గులను దండించే దేవుడుగా మన యేసయ్య తొందరగా దిగి రానయ్యున్నాడు. ఆయన రాకడకు సూచనలు నెరవేరుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు ఆపలేడు. చాలాసార్లు నేను సవాలు చేశాను. మా దగ్గర కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్నది. మా దగ్గర శంబలలో పరమ గురువులు ఉన్నారు, నాగ సాధువులు ఉన్నారు, సిద్ధ సాధువులు ఉన్నారు అని అందరు కలిసి మీకు చేతనైతే అబద్ధ క్రీస్తు వచ్చి ప్రపంచాన్ని ఏలకుండా ఆపండిరా, నేను చూస్తాను. ఆపండి, చూస్తూ ఎవరు ఆపలేరు. ఎందుకంటే అది దేవుని నియామకం. దేవుడు వానికి అధికారం ఇచ్చాడు. అన్ని మతాలను ఒక్క వ్రేటుతో నరికి పారేస్తాడంతే. మతం లేదు, దేవుడు లేడు, చర్చిలు లేవు, ఏమీ లేవు. ఇంకా ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించే క్రైస్తవ భక్త సమాజం మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైన సంఘటనలు జరిగే అద్భుతమైన సమయంలో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజులు చూడాలని భక్త్ సింగ్ అయ్య గారు, డానియల్ అయ్య గారు, పిఎం సామ్యూల్ అయ్య గారు, మార్టిన్ లూథర్ గారు అందరూ ఆశపడ్డారు. కానీ ముందే వెళ్ళిపోయి విశ్రాంతిలో ఉన్నారు. ఆ అదృష్టం మనకు దక్కింది. మన జీవిత కాలములోనే దేవుడు దిగి రావడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక కాలము సమీపిస్తోంది గనుక మనం శరీర కార్యాలకు దూరంగా, ఈ లోక మర్యాదను అనుసరించకుండా బ్రతికి దేవుని మాత్రమే సంతోషపెట్టే జీవితాలు జీవించి బైబిల్ పరిశోధనకి ఎక్కువ సమయం ఇద్దాం. మోకాళ్ళ ప్రార్థనకి ఎక్కువ సమయం ఇద్దాం. అవకాశం ఉన్నన్నిసార్లు మోకరించి ప్రార్థన పోరాటం చేద్దాం. మన విడుదల సమీపించింది. దుర్మార్గుల నాశనం కూడా సమీపించింది. దేవుణ్ణి చూడాలని నాస్తికులందరూ సరదా పడుతున్నారు. కానీ సరదా తీరుతుంది బాబు, సరదా తీరుతుంది. ఆ రోజు రాకముందే మారు మనసు పొందినవాడు ధన్యుడు, అదృష్టవంతుడు. ఇది బెదిరింపు కాదు, హెచ్చరిక. వినకపోతే వాళ్ళ కర్మ. ఇది కర్మ సిద్ధాంతం. భగవద్గీతలో కర్మ సిద్ధాంతం ఉంది. నేను నమ్మేది కర్మ సిద్ధాంతం. వింటే బాగుపడతావు, లేకపోతే నీ కర్మరా. నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ప్రకటించడం నా పని, నమ్మి రక్షణ పొందటం నీ బాధ్యత. లేకపోతే నీ నాశనాన్ని చూసి నేను ఆనందించే రోజు వస్తుంది. మా అమ్మాయిల మీద చేయేస్తారా మీరు? మా చర్చీలు కూరగొడతారా? ఈ దుర్మార్గులను భీకరంగా శిక్షించడానికి యేసు రానై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం తెచ్చుకొని సువార్త ప్రకటన కొరకు పునరంకితం అవుదాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు. అనేకులను సిద్ధపరచడానికి నన్ను వాడుకో. నీవంటే భయము లేని ప్రజలు ఎక్కువ మంది అయిపోయారు తండ్రి. దేవుడు ఉన్నాడనే భయమే లేకుండా బ్రతికేస్తున్న వాళ్ళు ఉన్నారు. నీ ప్రజలను ఆహారములాగా మింగేస్తున్న వాళ్ళు ఉన్నారు. యెహోవా చూచుట లేదు అనుకుంటున్నారు. యాకోబు దేవుడు విచారించటం లేదనుకుంటున్నారు. సియోనులో నుండి దిగిరా నాయన.
సియోనులో నుండి మాకు రక్షణ కలుగని ఆజ్ఞాపించండి. భూప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజమంతటిని నీ పరిశుద్ధాత్మ వర్షము ద్వారా బలపరచండి తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసిని వ్యక్తిగతంగా ఉజ్జీవింపచేయండి. ప్రతి స్థానిక సంఘమును ఉజ్జీవింపచేయండి. క్రైస్తవ సమాజం అంతటిని ఏకము చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆదిమ సంఘంలో క్రైస్తవ సంఘాన్ని చూసి లోకము భయపడినట్లుగా అంత్యకాలములో కూడా మమ్ములను చూసి లోకం భయపడినటువంటి భయంకర కార్యాలు చేయడానికి దిగిరా తండ్రి. ఫరో సైన్యాలతో యుద్ధం చేసినట్లు సువార్త విరోధులతో యుద్ధం చేయడానికి దిగిరండి ప్రభువా. యుద్ధశూరునిగా దిగిరా తండ్రి. నీకు వందనాలు. ఈ సభల కొరకు నీకు వందనాలు. జరిగిన నియామకాలు, ఆర్డినేషన్స్ అన్నిటి కొరకు నీకు వందనాలు. నీ రాకడ బహు సమీపించి ఉండగా మేము సిద్ధపడడానికి మాకు మెళుకువ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్యమనువర సహవాసము చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున సకల భక్త కోటికి, వివేకము కలిగి దేవుని వెదకుచున్న వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. యేసు రక్తమునికే జయము. ప్రభు యేసు రక్తమునికే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త కార్యములకు అనంత నాశనం కలుగునుగాక.